నేను పోల్చిట్టి ఇన్నయ్య శారమ్మ కుమార్తెని. నా పేరు అంతోనమ్మ. మేము 7 అక్కడ చెల్లెళ్ళం. మగ పిల్లలు లేకపోవడం వలన మొదట్లో ఒక కుమారుని సాదుకున్నారు. ఆయన కుటుంబమే ఇప్పుడు మమ్మల్ని చూసుకునేది. ఇప్పుడు 7లో నేను వాళ్ళందరూ చనిపోయారు, నేను మాత్రమే ఉన్నాను. దేవుడు నన్ను నేను అక్కడ మా ఊరిలో స్కూల్ లేకపోవడం వలన మా నాన్న విజయవాడ దగ్గర పిరంగిపురం విజయవాడలో చదివించాడు. 7 సంవత్సరాలప్పుడు మా అక్క నేను ఇద్దరం బోర్డింగ్కి పోయి సంవత్సరం అంతా అక్కడే ఉండేవాళ్ళం. సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వచ్చేవాళ్ళం. తల్లిదండ్రుల దగ్గర అంతా చాలా మంచివాళ్ళు, బాగా ప్రేమతో పెంచారు. తర్వాత విజయవాడలో ట్రైనింగ్ చేసిన తర్వాత చిన్నతనంలోనే బైబిల్ స్టోరీలు విన్నప్పుడు తోబి తండ్రి తోబిని ఎంతో ప్రేమతో పెంచి, నాయన నిన్ను దేవుడు ఏ విధంగా చూస్తున్నారు, ఇతరులను నీవలేని నీ పొరుగు వారితోటి మంచిగా ఉండాలని చెప్పేవాడు. అప్పటి నుంచి అప్పుడు కూడా నాకు కూడా బాగా ఉండాలని చెప్పి ఆశ ఉండేది. తర్వాత చదువుకునేటప్పుడు బైబిల్ స్టోరీలు అవి పెళ్లి విషయం తలంచుకున్నప్పుడు, పెళ్లి చేసుకుంటే కనుక ఒక కుటుంబాన్ని చూసుకుంటాను, పెళ్లి సిస్టర్ని అయితే కనుక అన్ని అంత లెక్క అందరినీ బోధించవచ్చు అనుకుని కన్యాశ్రావధాన్ని నిర్ణయించుకున్నాను. చదివి అయిపోయిన తర్వాత సిస్టర్ కావాలని ప్యారిష్ ప్రీస్ట్ని అడిగితే హైదరాబాద్ ఫ్రాన్సిస్కన్ మిషనరీ ఆఫ్ మేరీ అనే కాన్వెంట్లో నన్ను చేర్చాడు. అక్కడ 1 సంవత్సరం పని చేసి వాళ్ళ ద్వారా బాంబే ప్రొబేషనర్గా పనిచేసి 1 సంవత్సరం ఉండి కేరళలో పలరూతి అని కాన్వెంట్లో సిస్టర్గా పోయాను. బాంబేకి వెళ్ళిన తర్వాత అక్కడ 60 మంది ప్రొబేషనర్లు నోవిషెట్ కోసం అమ్మగారు అవటానికి అవసరం తయారవుతాను. అక్కడ బాంబేలో భోజన విషయంలో ఆ వాతావరణంలో చాలా కష్టపడ్డాము. అక్కడ కొంతమంది అంతా వెళ్ళిపోయారు. నేను సిస్టర్ కావాలని అక్కడే ఉన్నాను. ఆ కష్టం అంతా ఓర్చుకున్నాను. తల్లిదండ్రులు కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు. మా తల్లిదండ్రులు నన్ను కూడా రమ్మన్నారు. నేనేం పోను, నేను దేవుని కోసం సిస్టర్ని అవుతానని చెప్పి అక్కడే ఉండి అక్కడి నుండి కేరళలో నోవిషెట్కి వెళ్ళాను. అక్కడ 3 సంవత్సరాలు తర్బీదయ్యి 1946లో భీమనపల్లికి టీచర్గా వచ్చాను. అక్కడ 1 సంవత్సరం ఉండి బ్రాహ్మణపల్లికి వచ్చాను. అక్కడ 3 సంవత్సరాలు ఉండి తిరిగి నేను కాశీపేట ఫ్రాన్సిస్కన్ మిషనరీ ఆఫ్ మేరీ కాన్వెంట్కి ఇక్కడ చేరుకున్నాను. ఈయన కూడా టీచర్ పని చేసి విలేజ్లలో స్కూళ్ళలో ఒకటి తర్వాత ఒకదానికి పోయి టీచర్ పని చేసుకుంటూ పిల్లలకి బైబిల్ స్టోరీలన్నీ కథగా మార్చి డ్రామాలాగా పిల్లలతో చేయించేది. ఆ కొన్ని డ్రామాలు ఫాతిమాత డ్రామా, ఎలిజబెత్ డ్రామా అలాంటి పిల్లలకు నేర్పించి చేయించేటప్పుడు పక్క ఊళ్ళో వాళ్ళు కూడా దగ్గరలో వాళ్ళు వచ్చి చూసేది. పాటలు అవన్నీ డ్రామాలు నేర్పిస్తుంటే అందరికీ చాలా సంతోషం అయిపోయింది. దేవుని వాక్యాన్ని ఇంటింటికి పోయి
బోధించేది. ఆ విధంగా చాలామంది సిస్టర్లు ఊర్లో నుంచి కొంతమంది సిస్టర్లు అయినారు, కొందరు గురువులు అయినారు. ఆ తర్వాత 1990లో మళ్ళీ కాశీపేటకు వచ్చి అక్కడ టీచర్ పని చేసి ఫాతిమా డ్రామా అవే నేర్పించాను. సిస్టర్ అయ్యి మెడ్రాస్లో ఉన్నప్పుడు మెడ్రాస్ దగ్గర కనకమ్మ ఛత్రం అని పల్లెటూరు ఒకటి కొత్తగా స్థాపించారు. అక్కడికి ముగ్గురం పోయినాం. ముగ్గురు అంత వండుకొని తినడం, ప్రొద్దున భోంచేసి పక్క ఊర్లలో చిన్న ఊర్లలో హిందూ ఊర్లలో పోయి బోధించేది. మేము పోయేటప్పుడు దారిలో కలిసిన వాళ్ళు, ఎక్కడ పోతున్నారు, అక్కడ మీకు స్థలం లేదు, మీ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేవాళ్ళు. మేము అటనే ఇష్టంగా పోయేవాళ్ళం. ఊళ్ళోకి పోయిన తర్వాత పిల్లలంతా మమ్మల్ని చూసి నవ్వుకుంటా ఎగురుకుంటా మా అమ్మడి వచ్చేవాళ్ళు. ఊళ్ళో పోయినాక తల్లిదండ్రులు ఇంటికి రానిపోయేది. అట్లనే మేము బజార్లో కూర్చొని పిల్లలకు పాటలు అవి పాడుతూ ఉండేది. ఆ విధంగా పరిచయం అయిపోయారు. తర్వాత ఇంట్లోకి రానిచ్చారు. ఒకవేళ మొదట్లో రానిచ్చిన తర్వాత పేపర్లలో మాకు పలారం అన్న ఏదైనా ఉంటే కనుక పేపర్లో పెట్టేవాళ్ళు. ఆ తర్వాత పరిచయం అయిపోయిన తర్వాత మంచిగా రానిచ్చి మేము చెప్పే విషయాలన్నీ వినేవాళ్ళు. అక్కడి నుంచి మేము ఆ ఊరు పోవాలంటే కనుక వాగులు దాటాలి, వరి పొలాలన్నీ దాటాలి, గట్ల మీద పడబోయేవాళ్ళం. అంత కష్టమైనప్పటికీ సిస్టర్ కావాలి అని దేవునికి దేవుడు చూస్తారని చెప్పి ధైర్యంగానే పోయేవాళ్ళం. ఊర్లో చెట్ల దగ్గర బట్టలు ఆరేసుకునేవాళ్ళం. మా అంగీలు గింగీలు ఏమైనా ఉంటే కనుక చెట్లకి ఆరేసేవాళ్ళం. అది చూసి రోడ్డు మీద బస్సు పోతూ ఉంటుంది కదా, రోడ్డు మీద పోయే వాళ్ళందరూ ఎవరు ఎలబడుతూ తలకాయ చెట్టుకేసుకుంటా చస్తున్నారు అని చెప్పని వచ్చి చూసేవాళ్ళు అంట. ఆ విధంగా ఎంతో కష్టపడ్డాము. అక్కడ 3 సంవత్సరాలు ఉండి తిరిగి నేను హైదరాబాద్కి వచ్చి కాశీపేటలో ఫాతిమా స్కూల్లో పనిచేశాను, టీచర్ పని చేశాను. మహబూబ్ నగర్ కనకమ్మ ఛత్రం విలేజ్ నుంచి అక్కడ కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులన్నీ వస్తే తిరిగి ఫాతిమా నగర్కి పంపించమని చెప్పాను. ఆడ నుంచి కాశీపేట ఫాతిమా నగర్ వచ్చి టీచర్గా పనిచేశాను. అప్పుడు పిల్లలకి డ్రామాలు అవన్నీ తిరిగి ఫాతిమా డ్రామా, ఎలిజబెత్ డ్రామా ఆ విధంగా ఎన్నో నేర్పించాను. వాటిని గురించి వాళ్ళందరూ ఎంతో సంతోషపడేవాళ్ళు. దేవుని వాక్యాన్ని గురించి సాయంత్రం పట్టు కుటుంబాల్లో సంధించి చెప్పేవాడిని. అమ్మగారుగా దేవుని పనిలో టీచర్ పని చేసేటప్పుడు స్వార్థం చెప్పేటందుకు స్కూల్ అయిపోయిన తర్వాత ఊర్లలో పోయి దేవుని వాక్యాన్ని ప్రకటించేందుకు పోయేవాళ్ళం. ఎద్దల బండి పోయేటప్పుడు కింద పడడం, లేవడం, దెబ్బలు తలవడం జరుగుతుండేది. అయినా కానీ ఆ పని వదిలిపెట్టలేదు. తర్వాత బ్రాహ్మణపల్లిలో కూడా స్కూల్లో పనిచేసేటప్పుడు ఆ విధంగానే పోయేవాళ్ళం, బండల్లో పోయేవాళ్ళం. అప్పుడెంతో కష్టపడుతూ ఉండేవాళ్ళం. కింద పడి దెబ్బలు తగిలేవి. దేవునిపల్లి, బ్రాహ్మణపల్లి, మునుగోడు, కేతిపల్లి అట్లా కొన్ని ఊర్లలో దేవుని వాక్యాన్ని బోధించడానికి పోయేది. ఆ కష్టం అంతా వచ్చుకునేవాళ్ళం.
స్కూల్లో పనిచేసేటప్పుడు హై స్కూల్ పిల్లలకి డ్రామాలు నేర్పించేది. ఆ డ్రామాలు చూస్తానికి చుట్టుపక్కల దగ్గర ఊళ్ళు 1-2 ఊళ్ళు వాళ్ళు కూడా చూస్తానికి వచ్చేది. ఎంతో సంతోషపడేది. కాశీపేటలో ఫాతిమా నగర్లో కొత్తగా స్థాపించిన కాన్వెంట్లో గుడిసెళ్ళల్లో జీవించేవాళ్ళం. బోర్డింగ్ పిల్లలు ఆ గుడిసెళ్ళల్లో వానకి తడిసేవాడు. గాలికి గలగల ఆకులు కొట్టుకుంటూ ఉండేవి. తాడు చూసి పాము అనేది బోర్డింగ్ పిల్లలు. రాయి చూసి తేలని ఏడ్చేవాళ్ళు. అంత కష్టం ఉన్నా కూడా తర్వాత గుడిసెల్లో అలుక్కోవడానికి పేడ కావాలని బకెట్లు పట్టుకొని పిల్లలు చాలలో పోయి రోడ్డు దాటిపోవాలి. ఎంతో సిగ్గుపడేవాళ్ళు. ఆయన కానీ వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ సాగిపోయేవాళ్ళం. దేవుడు నాకు ఎన్నో వరాలు ఇచ్చినాడు. వారికి కృతజ్ఞతను చెల్లించి వాటినన్నిటిని ఉపయోగించుకుంటున్నాను. మంచిగా పాటలు పాడగలను, డ్రామా నేర్పించగలను, బుర్రకథ చెప్పించగలను, డ్రాయింగ్ వేయగలను. ఇవన్నీ పిల్లలకు కూడా అందరికీ నేర్పించేదాన్ని. వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా వేస్తున్నారా, మీరు డ్రామా వేస్తున్నారా, డ్రామా చేస్తున్నారా, ఇంకా బోర్డు మీద మంచిగా వేస్తున్నారా అని అడుగుతుంటారు. అది ఆ వరానికి దేవునికి అటువంటి వరానికి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఇంకా ఇప్పటికి కూడా నేను నడవగలుగుతున్నాను, గుడికి పోగలుగుతున్నాను. ఒక్క అడుగు దేవుడు నన్ను కాపాడుతున్నారు. వారి సేవ ఉపయోగించుకుంటున్నాను, కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోగలను. ప్రభు యేసు నాలో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనింపగా నాకు ఓటమి లేనే లేదు. కల్లోల సాంద్రములోన తెరచాపలేని నావలలో అల్లాడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. అయినా కూడా దేవుడు నాకు ఇచ్చిన వరంతో పూజకు లేవగలుగుతున్నాను, పూజకు పోగలుగుతున్నాను, ప్రార్థనలకు పోగలుగుతున్నాను. అంత శక్తి నాకు ఇచ్చి అడుగడుక్కి నన్ను దేవుడు కాపాడుచు నన్ను నడిపిస్తున్నారు. అందుకు వారికి ఎక్కడ లేని కృతజ్ఞత చెల్లించడానికి కూడా చేత కాకుండా ఉన్నాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఒక కుటుంబాన్ని మాత్రం చూసుకోగలను. కాను ఇప్పుడు ఎన్ని కుటుంబాలు చూసుకుంటానికి దేవుని ప్రార్థించడానికి శక్తి అవకాశం ఇచ్చినందుకు నేను ఏ విధంగా కృతజ్ఞత చెల్లించాలని కూడా నాకు తెలియటం లేదు. ఆ తండ్రిని, దేవుని ఎంతో ప్రేమతో కన్నీటితో ప్రార్థించు స్తుతులు చెల్లించుతున్నాను. ఇంత వయసులో నేను ప్రార్థన చేయగలుగుతున్నానంటే, పాటలు పాడగలుగుతున్నానంటే, కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నానంటే దేవుని వరమేనని చెప్పి వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను సిస్టర్గా ఉండబట్టి కదా
ఇంతమంది సిస్టర్లతోటి నేను జీవించడం, ప్రార్థనలు, పాటలు, దేవుని స్తుతించడం, ఈ అవకాశాలన్నీ ఇంట్లో ఉన్నట్లయితే, పెళ్లి చేసుకున్నట్లయితే నేను ఎవరితో నేను సంతోషించగలను? దేవునికి ఏ విధంగా నేను కృతజ్ఞత చెల్లించాలను దేవులాడుతున్నాను. ఈ కన్యాస్త్రీ అంతస్తులో సిస్టర్ల యొక్క ప్రేమ, వాళ్ళ పాటలు, జపాలు దేవునికి ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి. నాకు ఎంత ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందం కుటుంబంలో ఉన్నట్లయితే నాకు దొరకపోయేదే కదా అని దేవునికి వందనాలు చెప్తున్నాను. ప్రియ తల్లిదండ్రులారా, కోత ఎక్కువగా ఉన్నది కానీ పని చేసేవాళ్ళు లేరని ఈ కాలంలో బాధపడుతున్నారు. దయచేసి దేవుని ఇప్పుడు కాలంలో ఎక్కువ చదువులు, పోరని పోవడం, ఎక్కడెక్కడ చదవడం, పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారే కానీ దేవుని పిలుపుకు పంపించాలని ఎవరు తలంచుకోవటం లేదు. మీ బిడ్డలను దేవుని పిలుపుకి పోవాలని చెప్పించాలని నేర్పించండి. వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం నడుచుకొని దేవునికి ప్రియంగా పనిచేయగలరని, దేవుని ప్రేమించగలరని, దేవుని వెంబడించగలరని నమ్ముచున్నాను. కుటుంబ జపాలు ముఖ్యంగా కావాల్సింది. బిడ్డలతో కలిసి ప్రార్థన చేసి యేసు ప్రభుని మన కుటుంబ అధికారిగా నియమించుకొని ఉండాలని, తిరుగు కుటుంబం అలాగే మనం కూడా ప్రార్థన చేసుకోవాలని చేయాలని కోరుతున్నాను. అప్పుడు దేవుడు అందరిని ఆశీర్వదించి ఒకే మంద ఒకే మేపరిగా అందరూ పూజించాలని కోరుచున్నాను. దీవవాణిలో పనిచేసే వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించి అది జరగాలని దినం ప్రార్థన చేస్తున్నాను. ఆ దివ్యవాణి వినే వాళ్ళందరూ దేవుని స్తుతించుటకు అవకాశం కలిగించాలని కోరుతున్నాను.